నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉంటేనే రేషన్ కార్డు, పట్టణ ప్రాంతాల్లో జారీకి ఇది లెక్క. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేట్, రాత్రి 11 గంటల నుంచి గేట్ కనిపించలేదన్న అధికారులు. సుంకిశాలపై విచారణకు వెనుకడుగు ఎందుకు? కాంట్రాక్టు సంస్థను కాపాడుతున్నదెవరని కేటీఆర్ సూటి ప్రశ్న. కొడంగల్ నియోజకవర్గంలో 368 టీచర్ పోస్టులు ఖాళీ. నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొరత. నేటితో ముగియనున్న ప్యారిస్ ఒలింపిక్స్, రాత్రి 12:30 గంటలకు విశ్వ క్రీడల ముగింపు వేడుకలు. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్, బ్యాంక్ గవర్నర్ రాజీనామా, కొనసాగుతున్న ఉద్రిక్తతలు. వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. షిమోగాలో వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. రాత్రి హొస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతోంది. దాదాపు 65 టీఎంసీల నీరు ఖాళీ చేస్తేనే గేటు రిపేర్ చేసే అవకాశం ఉంది. 19వ గేటు పక్క గేట్లపై ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కాగా గేట్లు అన్ని తెరవడంతో బళ్ళారి, కొప్పల్, హొస్పేట్, రాయచూర్ జిల్లాలకు హై అలర్ట్ జారీ ప్రకటించారు. 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని టీబీ డ్యాం ఇంజనీర్ల బృందం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తుంగభద్ర డ్యాం 19వ గేట్ రాత్రి 11 గంటలకు కొట్టుకుపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే దాన్ని రిపేర్ చేయాలంటే చాలా నీరు విడుదల చేయాలని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నరేష్, నరేష్, తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అక్కడ? అనిత, రాత్రి 11 గంటల సమయంలో టీబీ డ్యాం కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నదిపై హోస్పేట్ దగ్గర ఉన్నటువంటి టీబీ డ్యాం సంబంధించినటువంటి 19వ గేటు రాత్రి 11 గంటల సమయంలో కొట్టుకుపోవడం జరిగింది. క్రస్ట్ గేట్ కి సంబంధించినటువంటి చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే గుర్తించినటువంటి అధికారులు అయితే ఈ గేటు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కిందికి వెళ్తూ ఉంది. అయితే ఈ 19వ గేటు నుంచి వరద నీరు దిగువకు వెళ్తుండడంతో ఆ పక్కనే ఉన్నటువంటి గేట్ల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరగడంతో మిగతా గేట్లను కూడా వెంటనే ఎత్తడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం టీబీ డ్యామ్ కు సంబంధించినటువంటి 29 గేట్లను ఎత్తి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే క్రస్ట్ గేట్లు కొట్టుకుపోవడం తుంగభద్ర డ్యాం చరిత్రలో తొలిసారి జరగడం జరిగింది. డ్యాం 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి
గేటు కొట్టుకపోవడం జరిగింది. ఈ గేటు కొట్టుకపోవడంతో ఒక్క 19వ గేటు దగ్గర నుంచే దాదాపుగా 35,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. 19వ గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ గేటు కొట్టుకపోవడంతో ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు దిగువకు వెళ్తూ ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, రెగ్యులర్ చెకప్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే డ్యామ్ కి గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడం జరిగింది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా వరద ఉధృతి తగ్గడంతో డ్యామ్ నుంచి కేవలం 28,000 క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు వదులుతున్నారు. అయితే నిన్న వరద నీరు మళ్ళీ ఎక్కువగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు, నదీ పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూర్ జిల్లాలకు హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇంజనీర్ల బృందంతో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గేటు కొట్టుకపోవడం వల్ల డ్యామ్ కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సాధ్యమైన తొందరగా దిగువకు నీటిని విడుదల చేసి గేట్లు రిపేర్ చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు గేట్ల రిపేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వరద నీరు ఎక్కువగా ఉండడంతో దిగువకు వేగంగా వరద నీరు వెళ్తూ ఉండడంతో ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని గేటును రిపేర్ చేసేటటువంటి అవకాశం లేదు. దీంతో అధికారులు పూర్తిగా డ్యామ్ ని ఖాళీ చేయాలనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. దీంతో 105 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో దాదాపు 60 నుంచి 65 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ 1,00,000 క్యూసెక్లను అవుట్ఫ్లోను మరింతగా ఇంక్రీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. 2 నుంచి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా నీటిని 60 నుంచి 65 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తే తప్ప గేటుని మరమ్మతులు చేసేటటువంటి అవకాశం లేదు. దీంట్లో పూర్తిగా డ్యామ్ లో దాదాపుగా 70-80% వరకు ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. ఈ గేటు కొట్టుకపోవడం మీద ఇప్పటికే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా ఇంజనీర్ల బృందాన్ని డ్యామ్ వద్దకు పిలిపించేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. షిమోగాలో వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. రాత్రి హుస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతోంది. దాదాపు 65 టీఎంసీల నీరు ఖాళీ చేస్తేనే గేట్ రిపేర్ చేసే అవకాశం ఉంది. 19వ గేట్ పక్క గేట్లపై ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కాగా గేట్లు అన్ని తెరవడంతో బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూరు జిల్లాలకు హై అలర్ట్ జారీ చేశారు. 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని టీబీ డ్యామ్ ఇంజనీర్ల బృందం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. 70 సంవత్సరాల తుంగభద్ర డ్యాం చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఎగువన చూస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో 19వ గేటు అర్ధరాత్రి 11 గంటలకు కొట్టుకుపోయినట్టు డ్యాం అధికారులు చెప్పారు. ఇప్పటికే ఇంట్లో పెరగడంతో గత కొద్ది రోజులుగా కస్టు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మొత్తం గేట్లు 20 అడుగుల మేర ఎత్తినట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే వరద గురించి తగ్గితే గేట్ మాత్రం రిపేర్ చేయొచ్చని చెప్పేసి ఇప్పటికే తుంగభద్ర బోర్డుకి సంబంధించిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ
తుంగభద్ర గేటు కొట్టుకపోవడంతో అక్కడ కర్ణాటక మంత్రి శివరాజ్ సైతం ఆ డ్యామ్ పరిస్థితిపై ఆరా తీశారు, అధికారులతో సమీక్ష చేశారు. ఆ గేట్ కొట్టుకపోయిన నేపథ్యంలో ఇటు చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ను పిలిపించి అక్కడ డ్యామ్ సేఫ్టీపై పరిశీలించనున్నారు. తర్వాత వారు నిపుణుల బృందం నివేదిక కూడా అక్కడ ప్రభుత్వానికి అందజేయనుంది. అయితే ఈ 19వ గేటు ఒక గేటు వల్లనే ఇబ్బంది ఉందా, లేక మిగతా గేట్లకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా, ఒత్తిడి ఉందా అనేది కూడా ఈ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రమాదం లేదు, ఒక 19వ గేటు మాత్రమే కొట్టుకుపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మిగతా గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ 65 టీఎంసీల నీటిని కిందికి వదిలినప్పుడు మాత్రమే డ్యామ్ లో ఏదైతే నీటి ప్రవాహం తగ్గినప్పుడు మాత్రమే ఈ 19వ గేటును రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ బృందం ఎలాంటి నివేదిక వస్తుంది, ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే అటు తుంగభద్ర బోర్డు అధికారులు సైతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో దిగువకు సింటెక్స్లకు వరద భారీగా పెరిగింది. 1,00,000 క్యూసెక్ల నీరు సింటెక్స్ జలాశయానికి చేరుకుంటుంది. ఇటు 19వ గేటు గేట్ నుంచి 35,000 క్యూసెక్ల నీరు నదిలోకి చేరుతున్నట్లు కూడా అధికారులు చెప్పారు. ఎగువన సంఘటన ఎలాంటి ప్రమాదం చోటు చేస్తుంది, ఎందుకు ప్రమాదం గురైంది అనే దానిపైన వివరణ ఇస్తాము, అంటే నివేదిక తయారు చేయొచ్చని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం 33 గేట్లు తెచ్చి నీటిని మాత్రం కిందికి వదులుతున్నారు. తుంగభద్ర నుంచి సింటేజ్లకు 1,00,000 క్యూసెక్ల వరద కూడా దీంతో దిగువకు చేరడంతో దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కౌతాలం, కొసిగి, మంత్రాలయం, నందరవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇటు కర్ణాటకలోని బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూరు జిల్లాలకు కూడా అలర్ట్ ప్రకటించారు. 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల నీటిని తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇంజనీర్లు ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ తుంగభద్ర డ్యామ్ సమస్య కొట్టుకోవడం సుదృష్టకరం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వచ్చి అక్కడ పరిశీలించి నివేదిక అందిన తర్వాత ఎలాంటి ఇబ్బందుల వల్ల ప్రమాదం జరిగింది, 19వ గేటు ఒక్కటే ప్రమాదం జరిగిందా, ఇంకా మిగతా గేట్ల పైన కూడా ఏమైనా ఒత్తిడి పడుతుందా అనేది మాత్రం అంచనా వేయనున్నట్టు కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వచ్చినాకే నివేదిక వచ్చాకే చెప్పనున్నట్లు కూడా తుంగభద్ర డ్యామ్ అధికారులు చెప్తున్నారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.